నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? హరిబాబు కొడుకులు పడిపోతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది. సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు. 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెట్టిపోరు అన్న. ఇప్పటికి ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తామన్నారు. నా బిడ్డను చంపుతాను పట్టిరు. నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా? నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? హరిబాబు కొడుకులు పడిపోతారు. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది. సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు. 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెట్టిపోరు అన్న. ఇప్పటికి ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తామన్నారు. వైష్ణవి మరణం వెనక చాలా పెద్ద కుట్రే దాగి ఉంది. వైష్ణవిని కేవలం హరిబాబే కాదు, హరిబాబు తల్లి, తండ్రి, అన్న మొత్తం 4 ఉన్నారని చెప్పి ఆ తల్లి చెప్తోంది. వైష్ణవి తల్లి చెప్తోంది. ఇదొకటే కాదు, వైష్ణవిని పెళ్లి చేసుకొని 8 నెలలే అవుతున్నా ఆ తర్వాత డబ్బా ఒక వ్యామోహంలో పడిపోయాడు భర్త హరిబాబు. ఎలాగైనా సరే వైష్ణవిని వదిలించుకొని వేరే ఒక పెళ్లి చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే హరిబాబు తల్లి సూచన మేరకి వేరే ఒక అమ్మాయిని మాట్లాడుకున్నారంట. ఆ తల్లి చెప్తున్న మాట ప్రకారం 4 ఎకరాల భూమి మాట్లాడుకున్నారు, డబ్బు మాట్లాడుకున్నారు. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నా ఇంటికాడ వదిలేస్తానని చెప్పి పలుమార్లు హెచ్చరించాడంటూ కూడా అటు వైష్ణవి తల్లి చెప్తుంది. దీంట్లో వాస్తవాలు ఏంది, పోలీసులు విచారణలో బయటపడే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికైతే వైష్ణవి మరణం పైన పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతం అవుతున్నారు ప్రాంతమంతా కూడా. సో చంద్రశేఖర్, హరిబాబుని ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారా? హరిబాబు కుటుంబీకులు అదుపులోకి తీసుకున్నారా? అసలు హరిబాబు వర్షన్ ఏంటి? హరిబాబు కుటుంబం ఏం చెప్తోంది? మనోజ్, అత్యంత దయనీయమైనటువంటి ఘటన జరిగిన తర్వాత కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి హరిబాబు ఏమి ఎరగనట్టే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలోనే బయటకు రావడం జరిగింది. ఏం చేస్తున్నది కూతురంటే పడుకున్నది అని చెప్పారు వాళ్ళ అత్తమ్మతోనే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ప్రేమ వివాహాన్ని యాక్సెప్ట్ చేశారు. అత్తగారు ఇంట్లోనే ఉంటున్నాడు. అత్తగారు వారికి ఆ వ్యవసాయ భూమి కొనిచ్చారు. ఒక ఇల్లు కట్టిస్తాము, ఇక్కడే ఉండండి, పనులు తీసుకొని పెట్టండి, బాగుండండి, కళ్ళ ముందటే ఉండండి అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక బైక్ కొనిచ్చారు. మీకు కావాల్సినంత ఇవ్వడానికి మేము సిద్ధం అని చెప్పేసి వారు చాలా అబ్బురంగా చూసుకుంటారు. ఒక్కగానొక్క కూతురు వైష్ణవితో పాటు ఆయన భర్తని సైతం మంచిగా చూసుకుంటున్నటువంటి క్రమంలో ఆ హరిబాబు తల్లి ఒక్కసారిగా నూరి పోసింది. ఈ మధ్య కాలంలో గొడవలు అవుతున్నాయి, వేరే అమ్మాయిని చేసుకుంటాను అనేటువంటి కోణంలో చర్చ వచ్చింది, వేరే ఇతర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో భాగంగానే అవసరమైతే వేరే దగ్గర 20 లక్షలు ఇస్తారు, వ్యవసాయం ఇస్తారు అనేటువంటి కోణంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇదంతా కూడా ఉద్రిక్త పరిస్థితికి దారితీసి గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈమె అడ్డు తొలగితేనే మరొక వివాహం చేసుకోవచ్చు అనేటువంటి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే పక్కా ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఆయనతో పాటు హరిబాబుతో పాటు హరిబాబు కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ వైష్ణవి తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనోజ్, హరిబాబు ప్రస్తుతం నిన్న ఉదయమే పోలీసులకి లొంగిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే మెట్పల్లి డిఎస్పీ రాములు ఇతర పోలీస్ అధికారులు దీన్ని నిర్ధారించలేదు. కుటుంబ సభ్యులు సైతం వాళ్ళకి ప్రొటెక్షన్ లో ఉన్నారు. మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, ఆ సంగతి మేము చూసుకుంటామని చెప్పేసి కుటుంబ సభ్యులు అలాగే వీరి బంధువులు గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వైష్ణవి ఫ్యాన్స్ సైతం ఇక్కడికి రావడం జరిగింది. తమ ఇక లేవు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా యాక్టివ్ గా ఎప్పుడు కూడా అప్డేట్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సైతం చాలా సన్నిహితంగా ఉంటుంది. బంధుత్వాలు కలుపుతూ పలకరిస్తుంది. పిన్ని, ఆంటీ, అమ్మమ్మ, తాత అంటూ మాట్లాడుతూ చలాకీగా తిరిగేటువంటి పిల్ల ఒక్కసారిగా లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము మనోజ్, దానికి సంబంధించి కోరుకుంటలేరు. ఆ తల్లి రోదన ఆపేదెవరు, దానికి సంబంధించి వీరికి న్యాయం జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటి కోణంలో సైతం పెద్ద చర్చ జరుగుతుంది. ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను. సో మైనర్గా ఉన్నప్పటి నుంచి అంటే ఆ అమ్మాయి చాలా చలాకీగా, వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎంత చలాకీగా ఎంత యాక్టివ్గా ఉంటుందనేది. మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తున్నట్టుగా ఆ గ్రామంలో వారందరినీ కూడా
కుల మతాలకు అతీతంగా అందరినీ బంధువులతో బంధుత్వాలతో పిలిచి మామ అక్క అన్న చెల్లి అని పిలిచి చాలా ఆప్యాయంగా పిలిచేదట. సో మైనర్గా ఉన్నప్పటి నుంచి